తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఏపీ ఎన్జీఓ స్టేట్ ప్రెసిడెంట్ విద్యాసాగర్, ఎంపీ అప్పలనాయుడు స్వామివారిని వేర్వేరుగా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మంటపంలో వేద ఆశీర్వచనం అందించారు పండితులు. పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అర్చకులు. క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 21 తారీఖు నా ఆఫీసు ఛార్జ్ తీసుకున్నటువంటి మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ, మా రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలకు ఆ స్వామివారు అమ్మవారు ఆశీర్వదించి చల్లగా చూడాలి, ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసేటువంటి శక్తి మాకు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు వారి నాయకత్వాన్ని, మంత్రిగా నాకు కూడా పూర్తి ఏదైతే ధైర్యాన్ని ఆశీర్వాదాన్ని స్వామివారి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ స్వామివారికి ప్రతి సంవత్సరం మేము స్వామివారి దగ్గరికి వస్తాం. ఈరోజు గొప్పగా చాలా సంతోషం ఏంటంటే మా సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నేను ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా, అదేవిధంగా ఎస్టీ మినిస్టర్గా, మైనార్టీ కార్పొరేషన్, ఇవన్నీ 4 వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించినటువంటి మినిస్టర్ క్యాబినెట్లో అవకాశం రావడం అనేది నా అదృష్టంగా